అందరికీ నమస్కారం. కాసేపు మధుతో ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను తక్కువ నూనెలో బెండకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం నేను అరకిలో బెండకాయల్ని తీసుకున్నాను. ముందుగా వీటిని ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కున్నాను. తర్వాత వీటిని మామూలు నీళ్ళల్లో వేసి రెండోసారి కడుక్కున్నాను. బెండకాయలు కట్ చేసుకోవడానికి బోర్డు తడిగా లేకుండా చూసుకోవాలి. అలాగే బెండకాయలను కూడా తడి లేకుండా ఒక టవల్ తోటి తుడుచుకోవాలి. బెండకాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో విటమిన్ సి, ఈ మరియు కే ఉంటాయి. అలాగే బెండకాయల్లో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. బెండకాయల్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. బెండకాయలు ఒక్కొక్కటి కట్ చేసుకుంటే చాలా టైం పడుతుంది కదా, అందుకని ఇలాగా ఒకటేసారి 5 నుంచి 6 వరకు బెండకాయల్ని పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. బెండకాయల్ని కట్ చేసేటప్పుడు ఇలాగ పక్కకి జరుపుకుంటూ కట్ చేస్తే వాటిల్లో పుచ్చు ఉంది లేనిది చాలా ఈజీగా కనబడుతుంది. బెండకాయ ముక్కల్ని మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు బెండకాయల్ని ఇంకో విధంగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగానే బెండకాయకి ముందు భాగాన్ని వెనక భాగాన్ని కట్ చేసుకొని ఒకదానిపై ఒకటి పెట్టి కట్ చేసుకోవాలి. బెండకాయల్ని రెగ్యులర్గా మనం తీసుకోవచ్చు, అలాగని చెప్పి రోజు తినకూడదు. బెండకాయల్ని రోజు తింటే మనకు డయేరియా అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లాంటివి వస్తాయి. దీనివల్ల పొట్ట ఉబ్బరించినట్టుగా కూడా ఉంటుంది. అందుకని వీటిని రోజు తినకూడదు. ఈ కూరలోకి నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. వీటిని మరీ చిన్నవిగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలాగ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. అరకిలో బెండకాయలకి నేను 3 టీ స్పూన్ల పల్లి ఆయిల్ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. ఏ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల పొట్టుపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, కారం కోసం 1 ఎండుమిరపకాయ ముక్కలుగా వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఇంగువ, కొద్దిగా కరివేపాకు వేసి కలుపుకొని వేయించుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగితే సరిపోతాయి, మరి బ్రౌన్ కలర్లో వేయించవలసిన అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకున్నాం కాబట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకొని వండుకుంటే మనకి డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. అలాగే తిన్న తర్వాత పొట్ట బరువుగా ఉంటుంది. అందుకని ఇలాగ ఆయిల్ తక్కువ వేసి వండుకుంటే మనము తిన్న తర్వాత కూడా మనకు తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి నేను 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు మీ రుచికి తగినట్లు వేసుకోండి. అలాగే కారం తినేవాళ్ళు కారం కూడా వేసుకోండి. మేము కారం ఎక్కువ తినము, అందుకని నేను కారం వేయడం లేదు. ఉప్పు కారం అనేది తక్కువ తింటేనే మంచిది. ఉప్పు వేసిన తర్వాత బెండకాయ ముక్కల్లోకి నీరు వస్తుంది. ఇప్పుడు కొంచెం జిగురుగా అనిపిస్తాయి ముక్కలు. మనం ఒకసారి కలుపుకొని ఇలాగ 2 నిమిషాల పాటు అలాగ వదిలేస్తే బెండకాయలోని జిగురంతా కూడా అడుగున నల్లగా తయారవుతుంది. 2 నిమిషాల తర్వాత కలుపుకుంటున్నాను. చూసారు కదా, అడుగునంతా నల్లగా అయ్యింది. ఇది బెండకాయల్లోని జిగురు మాత్రమే, కూర ఏమీ మాడిపోయినట్టు కాదు. ఇంకా జిగురు ఉందండి. ఇంకొక 2 నిమిషాల పాటు అలాగ వదిలేస్తే బెండకాయలో మిగిలిపోయిన జిగురంతా కూడా పోతుంది. 2 నిమిషాల తర్వాత కలుపుకుంటున్నాను. బెండకాయలో జిగురేమీ లేదు. ఇప్పుడు
స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీరు బెండకాయ ముక్కల్ని జాగ్రత్తగా ఇలాగ కలుపుకుంటూ అడుగు పట్టకుండా వేయించుకోవాలి. 10 నిమిషాల తర్వాత కూర ఇలాగ పొడి పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. ఈ కూర నూనె తక్కువ వేసి చేసుకున్నాం కాబట్టి అన్నంలో కలుపుకునేటప్పుడు 1 టీ స్పూన్ పల్లి ఆయిల్ వేసుకొని పిల్లలకి పెడితే చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు. ఈ బెండకాయ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మధుతో.